ఏం ఏం చేయాలి ఏం చేయాలి అమ్మ దుర్గమ్మ తల్లి ఏం చేయాలి? ధర్మారావు చౌదరి రేఖ రేఖ వాళ్ళ నాన్నగారా? నేనేం చేయాలి? అత్తయ్య ఏమైంది? వాటర్ రాఘవ అత్తయ్య వాటర్ తాగండి. నేను ఫోన్ తీసుకోవడానికి తిరిగి రావడం మంచిదైంది. ఏమైంది అత్తయ్య? నీ ఫోన్ ఇవ్వడానికి వస్తున్నాను పరిగెత్తుకుంటూ కాలు జారిపోయింది. ఇదిగో ఫోన్ తీసుకున్నా. నేను బాగానే ఉన్నాను. వెళ్ళు నువ్వు వెళ్ళు. ఆఫీస్కి లేట్ అవుతుంది. వెళ్ళి వీరేంద్ర ఉన్నాడు కదా. వెళ్ళు నాన్న. వీరేంద్ర మీ అమ్మ పని అయిపోయింది. ఏంటమ్మా? నా పని అయిపోయింది నాన్న. నీకు తెలుసా ఆ ప్రిన్సిపల్ ధర్మారావు చౌదరి ఈ రేఖ వాళ్ళ నాన్నగారంట. ఏంటి? అవును, నా అత్యాస వల్లనే పిల్లలందరూ చచ్చిపోయారు. ఎవరికి తెలుస్తుంది ఈ విషయం? నువ్వు అరిచి ఎంత చెప్పినా ఎవ్వరికి ఈ విషయం తెలీదు. ఏం చెయ్యి నేను? ఫోన్ ఎప్పుడు ఆఫ్ అయిపోయింది? రాఘవ్. హలో రేఖ, రికార్డింగ్ గురించి ఏమన్నా తెలిసిందా? అయినా నువ్వు నాకెందుకు కాల్ చేయలేదు? రాఘవ్, నేను నీకు ఫోన్ చేశాను. మొత్తం విషయం అంతా చెప్పాను కూడా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను సిటీ సెంటర్ ఎదురుగా ఉన్న మార్కెట్లో ఉన్నాను. ఓకే. ఏదో నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంటుంది. తను ఏమీ వినలేదు. ఆయన ఇక్కడికే వస్తున్నారు. రేఖ, నువ్వు ఇది రావుకి ఫోన్లోనే చెప్పేసి ఉండాల్సింది. లేదు విరాజ్, నేను రాఘవ్ కన్నా ఎదురుగానే చెప్పాలనుకుంటున్నాను. యార్ రేఖ, ఆలోచిస్తుంటే వణుకు వచ్చేస్తుంది. రాఘవ్ ఎలా ఫీల్ అవుతాడో ఏంటో. రాఘవ్ కృంగిపోతాడు విరాజ్. ఆయనకి విషయం తెలిస్తే గనక అది వాళ్ళ ఇంట్లో వాళ్ళే మా నాన్నగారి చావుకి బాధ్యులు అన్నది నేను అస్సలు ఊహించలేను కూడా. ఒక వ్యక్తి మంచితనం అలాగే మమతల తల్లి అనే రూపం వెనకాల ఒక దుర్మార్గపు రూపం కూడా ఉంటుందని. రేఖ, నాకు రాఘవ్ కంటే ఎక్కువగా నీ గురించే దిగులుగా ఉంది. నువ్వు ప్లీజ్ నిన్ను సముదాయించుకో. సరే విరాజ్, నువ్వు ప్లీజ్ ఇంక వెళ్ళు. రాఘవ్తో నేను ఇప్పుడు ఒంటరిగా మాట్లాడతాను. సరే రేఖ, కానీ నువ్వు ప్లీజ్ జాగ్రత్తగా ఉండు. అమ్మా, నువ్వు ఏం చెప్తున్నావు? నేను రేఖని చంపించేయాలా? నువ్వు సోయిలోనే ఉన్నావా అమ్మా? నువ్వు రేఖని చంపలేవా? అయితే నా గొంతు నొక్కి నన్ను చంపే. ఎందుకంటే రేఖ రాఘవ్కి చెప్పేసిందనుకో వాళ్ళ నాన్న చావుకి కారణం నేనేనని, నేనే తన తండ్రిని చంపేశానని. అప్పుడు ఎలాగో నేను చచ్చిపోతాను. నన్ను అమ్మా, అది నిరూపణ అయిపోయింది కదా. తను చచ్చిపోయింది ఆత్మహత్య వల్లే అని. మరి నువ్వు దాని గురించి ఎందుకు కంగారు పడుతున్నావు? అది రిపోర్ట్ లో రాసుందిరా. అంతా అబద్ధం. నిజం వేరే ఉంది కదా. నా దరిద్రం చూడు ఎలా తగలడిందో. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ధర్మారావు చౌదరి రేఖకి తండ్రి అవ్వాలా? ఆ కేస్ నంబర్ 729 ఖైదీ ఎవరినైతే నేను జైల్లో చంపేశాను, సరిగ్గా అలాగే ఎలా అయితే నిశ్చయ్ని జైల్లో చంపించి నా దారికి అడ్డు లేకుండా చేశాను. వీరేంద్ర, రేఖ దగ్గర నాకు విరుద్ధంగా సాక్ష్యం ఉంది. తనకి నిజం తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు. తను తెలుసుకుని తీరుతుంది. తన తండ్రి చావుకి కారణం ఏదో సూసైడో లేక ఏదో యాక్సిడెంటో కాదు. తనను పూర్తిగా ప్లానింగ్ తో చంపించింది నేనేనని.
నీకు నేను చచ్చినంతొట్టు నువ్వు రేఖని చంపి నన్ను కాపాడి. కానీ అమ్మా నేను నీకు జన్మనిచ్చాను, నేను నీ తల్లిని కదా. ఈ రోజు నువ్వు నా రక్తానికి రుణం తీర్చుకో నన్ను కాపాడు నాన్న. రేఖ అమ్మా, చంపుతావు కదా, నన్ను కాపాడుతావు సరే కదా. సరే అమ్మా సరే. రేఖ ఎక్కడుంది ఇప్పుడు? సిటీ సెంటర్ మార్కెట్ దగ్గర. వీరేంద్ర, నేను బ్రతకాలి అంటే అందుకు రేఖ చావడం చాలా అవసరం. నాకు ఒకే ఒక్క మనిషి తెలుసు, నా కోసం ఏమైనా సరే చేసి తీరుతాడు. నువ్వు చేస్తావు కదా నాన్న, మీ అమ్మని కాపాడుకుంటావు కదా. అమ్మా. నన్ను కాపాడు నాన్న, నన్ను కాపాడు. సరే సరే అమ్మా సరే. ఒరే తొందరగా కానివ్వు, ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చే లోపే పని పూర్తయిపోవాలి. తుపాకీ పారిపోండి. వీళ్ళందరూ ఎందుకు పరిగెడుతున్నారు? రేఖా, రాఘవ్! అమ్మ నన్ను చంపి పారేస్తుంది. రాఘవ్! 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 రాఘవ్, మీకేమీ కాదు. రాఘవ్, ఎవరైనా సహాయం చేయండి ప్లీజ్. ఎవరైనా సహాయం చేయండి, నా భర్తకి బుల్లెట్ తగిలింది. రాఘవ్ లేవండి. రాఘవ్ ప్లీజ్ నా వైపు చూడండి, నేను మీకేమీ కానివ్వను.